హలో ఫ్రెండ్స్, మీకు ది కాంజరింగ్ అనే సినిమా గురించి తెలుసా? ది కాంజరింగ్ అనే సినిమా 2013లో విడుదలైంది. ఇది ఒక ఫేమస్ అమెరికన్ హర్రర్ ఫిలిం. ఈ సినిమా మొత్తం సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ ఇంకా పారానార్మల్ యాక్టివిటీస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చూస్తేనే వణుకు పుట్టించే ఈ సినిమాలో జరిగిన సన్నివేశాలు కేవలం సినిమాకి మాత్రమే పరిమితం కాదు. ఆ సెట్లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ మూవీలో చూపించినటువంటి కొన్ని హర్రర్ సీన్స్ నిజంగా జరిగాయి. ఈ మూవీ క్రూ మెంబర్స్కి ఏవో సౌండ్స్ వినిపించడం, రాత్రుళ్ళు ఎవరికీ సరిగా నిద్ర పట్టకపోవడం, ఏవో కలలు రావడం, అందరూ మధ్యరాత్రి 3 గంటల సమయంలో ఒకేసారి నిద్ర లేవడం లాంటివి జరిగాయి. ఈ 3 గంటల సమయాన్ని డెవిల్స్ అవర్ అని కూడా అంటారు. ఇవి మాత్రమే కాదు, ఆ మూవీలో లొరైన్ వారెన్ ఫిమేల్ లీడ్ రోల్లో యాడ్ చేసిన వెరా ఫర్మెగా చెప్పింది ఏమిటంటే, ఒకరోజు తాను నిద్ర లేచేసరికి ఆమె చేతి మీద ఇంకా ల్యాప్టాప్ మీద గోళ్ళగాట్లు పడి ఉన్నాయని. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ మనం చాలామంది ద్వారా వింటాం లేదా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇలాంటి అంశాలపై ఎన్నో సినిమాలు కూడా తీశారు. ది కాంజూరింగ్, ది ఎగ్జార్సిస్ట్, ది ఎగ్జార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ వంటివి రియల్ లైఫ్ని బేస్ చేసుకుని తీశారు. అంతేకాదు, గోస్ట్ హంటర్స్ లాంటి టీవీ షోస్లో అయితే సైన్స్ పరికరాలను యూజ్ చేసి మరీ ఆత్మలను పట్టుకున్నారు. అవి ఉన్నాయని ప్రూవ్ చేస్తారు. ఇంకా కొంతమంది యూట్యూబ్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడడం గురించి వీడియోలు కూడా పెట్టారు. ఉదాహరణకు అమెరికన్ పారానార్మల్ ఎక్స్పర్ట్ స్టీవ్ హఫ్, అతను కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మతో మాట్లాడానని చెప్పారు. ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా ఆత్మలు ఉన్నాయా? సూపర్ న్యాచురల్ అనేది రియలేనా? ఈ విషయాల్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అమైటీవిల్లే హాంటెడ్ హౌస్ కేస్. న్యూయార్క్ దగ్గరలోని అమైటీవిల్లే అనే ఒక విలేజ్లో రొనాల్డ్ జోసెఫ్ డిఫియో జూనియర్ అనే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని దారుణంగా కాల్చి చంపాడు. అమ్మ, నాన్న, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అందరినీ చంపేశాడు. కోర్టులో అతను చెప్పింది ఏంటంటే, అతనికి ఎప్పుడూ ఏవో ఒక వాయిసెస్ తన తలలో వినిపించేవని, అవే అందరినీ చంపమని చెప్పేవని చెప్పాడు. అతను జైలుకు వెళ్ళిన తర్వాత అదే హౌస్లోకి ఇంకో ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు కూడా ఆ హౌస్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని రిపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా వాయిసెస్ వినిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటివి జరిగేసరికి వాళ్ళు కూడా ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ న్యూస్లో చాలా పాపులర్ అయింది. చాలామంది ఫొటోస్ కోసం ఇంకా స్టోరీస్ కోసం అక్కడికి రావడం స్టార్ట్ చేశారు. అయితే ఏబీసీ న్యూస్ ఛానల్ చేసిన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, రొనాల్డ్ జోసెఫ్ డిఫియో జూనియర్ కేవలం అతని శిక్షను తప్పించుకోవడానికి చెప్పిన అబద్ధమని, ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ కూడా కేవలం పాపులారిటీ కోసం ఏమన్నా బుక్ డీల్స్ వస్తాయని, డబ్బు ఆశతో చేసిన పని అని రిపోర్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మీద అమైటీవిల్లే హర్రర్ అనే ఒక బుక్ని కూడా రిలీజ్ చేశారు. కానీ ఇది కథ మొత్తం ఒక కథ మాత్రమే, నిజం కాదు. ఇలాంటి ఇన్సిడెంట్ మన ఇండియాలో కూడా జరిగింది. స్టీవ్ హఫ్ అనే ఒక అమెరికన్ పారానార్మల్ ఎక్స్పర్ట్ లేట్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మతో మాట్లాడిన వీడియో అప్లోడ్ చేశారు. ఆ టైంలో ప్రజలు చాలా ఎమోషనల్గా ఉండడం వల్ల అది నిజమని నమ్మారు. అంతేకాదు, చాలా పాపులర్ న్యూస్ ఛానల్స్ కూడా అదే రియల్ అని న్యూస్ కవర్ చేశాయి. అందరికీ అదే విషయాన్ని చూపించారు. కానీ ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆ వాయిస్ సుశాంత్ ఆత్మది కాదు అని, అది ఒక ఓల్డ్ ఇంటర్వ్యూ రికార్డింగ్స్ అని, అనుపమ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూ అని ప్రూఫ్స్తో రివీల్ చేశాడు. ఇలాంటి ఫేక్ స్టోరీస్ని వదిలేద్దాం, కానీ మరి నిజమైన పారానార్మల్ యాక్టివిటీస్ సంగతి ఏంటి? జస్ట్ ప్రాంక్సా? టల్ కాకుండా నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేని కొన్ని భయంకరమైన సంఘటనల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. వెరోనికా 2017లో రిలీజ్ అయిన ఒక అమెరికన్ హర్రర్ ఫిలిం. ఈ మూవీలో వెరోనికా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఔజా బోర్డ్ యూజ్ చేసి చనిపోయిన వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి అని అనుకుంటుంది. ఔజా బోర్డ్ అంటే మనందరికీ తెలిసిన కాన్సెప్టే. ఆత్మలతో మాట్లాడడానికి యూజ్ చేసే ఒక బోర్డ్. దాని మీద ఇంగ్లీష్ లెటర్స్, ఇంకా ఎస్ఆర్ నో అని, ఇంకా 0 to 9 వరకు నెంబర్స్ రాసి ఉంటాయి. అందరూ అక్కడ కూర్చుని లైట్స్ ఆఫ్ చేసి ఒక క్యాండిల్ వెలిగించి అక్కడ ఉండే ఆత్మల్ని పిలుస్తారు.
వారి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వమని అలా అడిగి ఆ ట్రయాంగులర్ పౌడర్ మీద అందరూ చేతులు పెడితే అది ఆన్సర్ ఇస్తుంది. ఈ మూవీలో వెరోనికా కూడా ఇది ట్రై చేయాలి అని అనుకుంటుంది. అయితే ఇది యూజ్ చేసే ప్రయత్నంలో ఒక ఎవిల్ స్పిరిట్ ఆమెను పొసెస్ చేస్తుంది, ఆమెను కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ తర్వాత జరిగిన సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఈ మూవీని కూడా రియల్ ఇన్సిడెంట్స్ నుండి ఇన్స్పైర్ అయి డైరెక్ట్ చేశారు. రియల్ లైఫ్లో ఈ కథలో చూపించిన అమ్మాయి పేరు ఎస్టాఫ్నియా. ఆమె మరణించాక ఆమె తల్లిదండ్రులు కూడా ఏవో భయంకరమైన విషయాలు జరుగుతున్నాయని, ఆత్మలు కనిపిస్తున్నాయని చెప్పారు. అంతేకాదు పోలీసులు స్వయంగా రిపోర్ట్లో కూడా ఈ పారానార్మల్ యాక్టివిటీస్ గురించి మెన్షన్ చేశారు. ఇంకా కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఆమె పేరెంట్స్ బ్రతికే ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఆ మూవీలో వెరోనికా 3 డేస్లోనే చనిపోతుంది, కానీ ఎస్టాఫ్నియా కొన్ని మంత్స్ తర్వాత చనిపోయింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ని మనం డిస్కస్ చేయాలి. ఎస్టాఫ్నియాకి ఒక సైకలాజికల్ డిసార్డర్ ఉంది. వాళ్ళ మదర్ కేసులో దాన్ని అబ్జర్వ్ చేశారు. వాళ్ళ అమ్మ కూడా ఎస్టాఫ్నియా వాయిసెస్ వినపడుతున్నాయని, ఆమెకు ఆత్మ కనిపిస్తుందని చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే ఆమెను ఎగ్జామిన్ చేయగా తెలిసింది ఏంటంటే ఆమెకు ఇన్స్టెబిలిటీ, యాంగ్జైటీ అండ్ ADHD వంటి సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయని. అయితే అసలు ఇక్కడ ఏమైంది? ఒకరు కాదు, మొత్తం ఫ్యామిలీలో అందరికీ ఆత్మలు కనిపించాయి, మాటలు వినిపించాయి. వారైతే అబద్ధం చెప్పట్లేదు. దీన్నే మాస్ సైకోజెనిక్ ఎఫెక్ట్ లేదా మాస్ హిస్టీరియా అంటారు. ఒక రకమైన విషయాన్ని కానీ లేదా భయాన్ని కానీ ఊహించుకోవడం స్టార్ట్ చేస్తారు. దీని మీద చాలా ఫేమస్ కేసెస్ మన ఇండియాలోనే చాలా ఉన్నాయి. వాటిలో పాపులర్ 2018లో జరిగిన ఫ్యామిలీ సూసైడ్. ఇందులో 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉరివేసుకుని చనిపోయారు. అలానే ఫేమస్ మంకీ మ్యాన్ కేస్. ఇందులో అందరూ ఏదో ఒక భయంకరమైన సగం మనిషిలా సగం కోతిలా కనిపించే ఏదో ఒక జీవి అందరినీ రాత్రి అటాక్ చేస్తుందని భయపడ్డారు. ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ నుండి స్టార్ట్ అవుతాయి. మెల్లగా అందరూ నమ్మడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇదంతా ఓకే, బట్ ఔజా బోర్డ్లో ఎవరు ఆ ట్రయాంగులర్ పాయింటర్ను మూవ్ చేయకుండా దాని అంతటా అదే అవుతుంది. అది ఎలా? దీన్నే సైంటిఫిక్ టర్మ్స్లో ఐడియోమోటర్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనకు తెలియకుండానే మన బాడీని మూవ్ చేయడం. ఇక్కడ మీ బాడీని మూవ్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుంది, కానీ మీకు తెలియదు మీరు మూవ్ చేస్తున్నారు అని. ఔజా బోర్డ్లో కావాలనే కొంతమంది ప్రాంక్ చేస్తారు, కానీ కొన్నిసార్లు ఈ ఎఫెక్ట్ వల్ల నిజంగా ఆత్మలే నిజంగా వచ్చాయి అని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయని భ్రమపడుతూ ఉంటారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చంద్రముఖి మూవీలో జ్యోతిక గారు యాడ్ చేసిన గంగారోల్. ఆమె మూవీలో కొంచెం అన్స్టేబుల్ మెంటాలిటీ ఉండే అమ్మాయి. ఆ మహల్లోకి వెళ్ళినప్పుడు చంద్రముఖి గురించి, ఆ మహల్లో గురించిన కథల గురించి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలా ఆమెకు తెలియకుండానే చంద్రముఖిలా యాడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మెల్లగా ఆమెకు తెలియకుండానే చంద్రముఖిలా మారుతుంది. ఈ సేమ్ ఎక్స్ప్లెనేషన్ మూవీలో సైకాలజిస్ట్ అయిన రజనీకాంత్ కూడా ఇస్తారు. ఇలాంటి కేసెస్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకు తెలియకుండానే ఆ పనులు అన్నీ చేస్తారు. ఈ ఐడియోమీటర్ ఎఫెక్ట్ను పక్కకు పెడదాం. ఇప్పుడు అసలు టాపిక్కి వెళ్దాం. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, గోస్ట్ హంటర్స్ ఎవరైతే సైన్స్ని యూజ్ చేసి ఆత్మలను పట్టుకోవడం లేదా ప్రూవ్ చేయడం చేస్తారో వారు ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, EMF మీటర్స్, ఇంకా మోషన్ డిటెక్టర్స్ వంటి ఆధునిక సైన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. గోస్ట్ హంటర్స్ యూజ్ చేసే ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరా నార్మల్ కెమెరా లాంటిది కాదు. ఇది టెంపరేచర్లో ఉండే తేడాలను చూపించే కెమెరా. ఒకవేళ మనం ఒక చైర్లో కూర్చుని ఆ తర్వాత అక్కడి నుండి లేచిన ఆ చైర్ మన బాడీ వేడిని కొంత లాక్కుని ఉంటుంది. కుర్చీకి మన బాడీ ద్వారా వెళ్ళిన ఆ హీట్ వల్ల మనం లేచిన తర్వాత కూడా కెమెరాలో ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది. సేమ్ ఇలానే EMF మీటర్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని గుర్తించే ఒక పరికరం. కానీ ఇది కేవలం ఆత్మలకే కాదు, మన మొబైల్, టీవీ, ఫ్రిడ్జ్ లాంటి ఏ ఎలక్ట్రానిక్ డివైస్కైనా స్పందిస్తుంది. ఆత్మనే ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీడియోస్ వల్ల మూఢనమ్మకాలు స్ప్రెడ్ చేయడం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఎవరికైనా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వీడియోస్ చేయండి, చూడండి.